ప్రియమైన స్నేహితులారా, నేను మీ స్నేహితురాలు జాగృతి. నా యూట్యూబ్ ఛానలుకి స్వాగతం. ఈ రోజు మేము రహదారిపై ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండడానికి ముఖ్యమైన చిట్కాలను మీతో పంచుకుంటాము. ఇక ప్రారంభిద్దాం. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మనకు మరియు ఇతరులకు ప్రయాణాలు సురక్షితంగా ఉండేలా నిర్ధారించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఉన్నాయి. మీరు బయలుదేరే ముందు వాహనాన్ని తనిఖీ చేయండి. ఏదైనా వాహనం నడిపే ముందు అది మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. బ్రేక్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? టైర్లలో గాలి పీడనం సరిగ్గా ఉందా? హెడ్ లైట్లు, ఇండికేటర్లు పనిచేస్తున్నాయా లేదా అని తనిఖీ చేయండి. తీవ్రమైన తల గాయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ బాగా బిగుతుగా ఉన్న పట్టీలతో ఉన్న ISI ధృవీకృత హెల్మెట్ ను ధరించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి. ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు ఆపి, లైట్ ఆకుపచ్చ రంగుకి మారే వరకు ఓర్పుతో వేచి ఉండండి. చుట్టుపక్కల పెద్ద వాహనాల ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెద్ద ట్రక్కులు మరియు బస్సులను ఓవర్టేక్ చేయకండి. ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా ఇరుకైన దారులలో అవి సురక్షితంగా దాటడానికి అవసరమైన స్థలం ఇవ్వండి. వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సుతో సహా అవసరమైన పత్రాలు తీసుకెళ్ళండి. అది చట్టపరమైన అవసరం. ఇంకా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం అనేది మీకు మోటార్ బీమా పాలసీ కవరేజ్ ఉందని నిర్ధారిస్తుంది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం మరియు భారీ జరిమానాకు దారితీయవచ్చు. ఎడమ లేదా కుడి మలుపు తీసుకున్నప్పుడు రహదారిపై ఇతర ప్రయాణికులను మరియు డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి సూచికలు లేదా చేతి సంకేతాలను ఉపయోగించడం ముఖ్యం. మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు. మద్యం లేదా మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడపకండి. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని దెబ్బతీస్తుంది మరియు ప్రమాదం జరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించవద్దు. పరధ్యానంగా ఉండడం మీ దృష్టిని రహదారి నుండి మళ్లిస్తుంది మరియు ప్రమాదాలకు కారణం కావచ్చు. ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే అంబులెన్స్ కు ఫోన్ చేయడం ద్వారా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం 2022లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని నివేదించబడింది. క్రిందటి సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాల్లో 11.9% పెరుగుదల, ప్రాణనష్టంలో 9.4% పెరుగుదల ఉండగా గాయాలు 15.3% పెరిగాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ను ఉపయోగించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం. బాధ్యతగా ఉండండి, సురక్షితంగా ఉండండి.